హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆహా రుచులు. తొందరలో వినాయక చవితి వస్తుంది కదా అండి. అందుకే ఇవాళ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు తయారు చేస్తున్నాను. ఎవరైనా కుడుములు ప్రసాదానికి చేయాలంటే ఈ వీడియోలో ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ముందుగా 1.5 కప్పు బియ్యాన్ని తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని ఒక 3 గంటల సేపు వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టాక బియ్యాన్ని బాగా వడపోసుకొని మిక్సీకి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీకి వేసిన పిండిని ఇలా నీట్గా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక కడాయిలోకి తీసుకొని 5 నిమిషాల వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పిండి తీసుకొని అందులో 1/2 కప్పు కొబ్బరి తురుము, చిటికెడు సాల్ట్, చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నీట్గా మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కొద్దిగా వేడెక్కాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన పిండిని ఇలా గిన్నెలోకి తీసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా డిఫరెంట్ షేప్స్లో కుడుములు తయారు చేసుకున్నానండి. నేనైతే ఇలా 3 డిఫరెంట్ షేప్స్లో చేస్తున్నానండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. సో ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉడికించాలండి. ఇలా రెండోసారి ఉడికించడం వల్ల కుడుము చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈసారి ఉడికించేటప్పుడు ఒక 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఈ కుడుములు మనకు 2-3 రోజుల పాటు నిలువ కూడా ఉంటాయండి. అంతే అండి, ప్రసాదానికి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయండి కుడుములు. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. చూడండి, మీలో ఎవరైనా కుడుములను ట్రై చేస్తే ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.